ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? తప్పక చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియులారా, మన గురించి యేసయ్య చింతిస్తున్నాడు. మనకి రేపు ఏం కావాలో, మన కుటుంబానికి ఏం కావాలో ఆయన ఆల్రెడీ చింతిస్తున్నాడు. కనుక మన చింత, మీరే దుఃఖపడుతూ, మీ పిల్లల గురించి మీరే బాధపడుతూ, మీ యొక్క ఆరోగ్యం గురించి మీరే బాధపడుతూ, మీ యొక్క భర్త గురించి మీరే బాధపడుతూ ఉంటే అది మీకే నష్టం. మీకు ఏదైతే చింతగా ఉందో, మీకు ఏదైతే బాధగా ఉందో, అయ్యో నా బిడ్డలు వయసుకు వచ్చారే, వారికి పెళ్లి చేయలేకపోతున్నానే, నా దగ్గర డబ్బులు ఆ స్తోమత లేదే అని నువ్వు చింతిస్తున్నావా? ఆ చింతని యేసయ్య మీద వేయండి. ఎందుకంటే నీ గురించి ఆయన ఒక్కడే నిజాయితీగా చింతిస్తున్నాడు. నీ గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను గౌరవంగా బ్రతకడానికి సహాయం చేయాలని యేసయ్య తహతహలు ఆడుతున్నాడు. నీవెందుకు నీ యొక్క బాధని నీలో పెట్టుకుంటున్నావు? నీకున్న అనారోగ్యం, గుండె జబ్బుని, నీకున్నటువంటి క్యాన్సర్ని, నీకున్నటువంటి మోకాలు నొప్పిని యేసయ్య మీద వేయి. ఆయన సహాయం చేస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి యవ్వన బిడ్డలారా, భవిష్యత్తు గురించి తెలుసుకొని నాకు ఇంకా ఉద్యోగం దొరకదు, ఇంకా నా జీవితం అంతే, వివాహం చేసుకోను, ఇలాగా చింతిస్తూ ఉండడం వల్ల నీకు అనారోగ్యాలు తప్ప ఏమి రాదు. ఆ చింతని నీ యొక్క దేవుని మీద, యేసయ్య మీద వేస్తే ఆయన నిన్ను కనికరిస్తారు, ఆయన జాలి చూపిస్తారు. కాబట్టి మా జీవితంలో ఎన్నో చేశాను. ఒక్కొక్కసారి మందిరం కట్టినప్పుడు 15 లక్షలు అప్పులు చేశాను. ప్రారంభంలో చాలా భయపడ్డాను, చాలా చింతించాను. కానీ దేవుడు భుజం తట్టి, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. అప్పటి నుంచి నేను చింతించడమే మానేశాను. ప్రార్థన అద్భుతంగా నా దేవుడు 15 లక్షని 5 సంవత్సరాలు తీర్చాడని దేవునికి మహిమ కలుగును గాక. అప్పుల బాధల గురించి భయపడద్దు, చింతించొద్దు. దేవుని దగ్గర రా, ప్రార్థించు, దేవుడి కార్యాలు చేస్తాడు. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన ప్రభా, ఎందరైతే నా మానసికమైన రోగంతో ఉన్నారో ఇప్పుడే వారికి మానసికమైన రోగం నుంచి విడుదల దయచున్న ప్రభా. ఎదుగు నేను ఎంతోమందికి రాత్రిపూట నిద్ర లేకుండా, అయా షుగర్ ఎక్కువై, బీపీ ఎక్కువై బాధపడుతున్నారు. వారి మీద నీ కనికరించండి, చక్కటి ఆరోగ్యం దయచండి. యవనస్తులు పాపపు ఊబిలో పడకుండా, సాతాను చేతిలో చిక్కకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే యేసయ్యా, ముఖ్యంగా నైనా ఎంతోమంది అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు, అక్రమైన సంబంధంలో బ్రతుకుతున్నారు. ఎదుగో వారినైనా నీ నామములో విడుదల దయచండి ప్రభా. ఉదయకాలన ప్రభా, ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయం చేయండి. అయా, అనారోగ్యంతో హాస్పిటల్లో వారిని స్వస్థపరిచిన తండ్రి, మరొకసారి నన్ను చిన్నపిల్లలు ఎవరైతే నన్ను ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.